హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈ రోజు కథ అరగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 102. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. స్టోరీని 2-3 డేస్ అయింది పెట్టడం అస్సలు కుదరట్లేదు. అందుకనే ఎవ్వరేమనుకోకండి. సో సారీ. మేడం, ఇప్పుడు ఏం చేయాలి? అసలు హర్ష సార్ కూడా ఏం చెప్పడం లేదు. హర్ష సార్ని ఎలా కాపాడుకోవాలి మేడం? చూడబోతే ఇదంతా కూడా విపుల్ కావాలని చేసినట్టుగా ఉంది. దీనికి కారణం మేమే మేడం. మా వల్ల ఈరోజు హర్ష సార్ జైల్లో ఉన్నారు అని విశాల్ బాధగా అంటుంటే, విశాల్, ఇది మీ వల్ల కాదు. నువ్వు ఇలా ఫీల్ అయితే అక్కడ హర్ష గారు కూడా ఫీల్ అవుతారు. అయినా మీ సార్ తప్పేం చేయనప్పుడు ఎందుకు నువ్వు ఫీల్ అవ్వడం? అసలేం జరిగిందో తెలుసుకుంటే నిజ నిజాలు అవే బయటపడతాయి. ముందు హాస్పిటల్కి పద అంటూ లాయర్కి కాల్ చేసి ట్రై చేస్తూ ఉంది జానకి. ఏంటి మేడం అంత నెర్వస్ అవుతున్నారు అంటూ జానకి టెన్షన్ పడుతుంటే తనని చూసి అడుగుతాడు విశాల్. బెయిల్ అరెస్ట్ చేయకపోతే నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా కోర్టుకి హాలిడే, బెయిల్ రాదు అందుకే అంటూ కాల్ కోసం ట్రై చేస్తుంది. మేడం ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేయండి. హాస్పిటల్ ఫర్లాంగ్ దూరంలో ఉంది. నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. తర్వాత నేనెళ్ళి మన లాయర్ గారికి విషయం చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. తర్వాత అందరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే విశాల్, ఇప్పుడు అదే మంచిది అంటూ జానకి అనేలోపే హాస్పిటల్ రావడంతో కార్ ఆపి, మేడం మీరు జాగ్రత్త, నేను వెంటనే వచ్చేస్తాను. హా విశాల్, నేను మీ సార్ భార్యని, నాకు భయపడ్డం తెలీదు. నువ్వు టెన్షన్ పడకు, జరగాల్సిన పని చూడు అంటూ జానకి హాస్పిటల్ స్టెప్స్ ఎక్కుతూ లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే విశాల్ లాయర్ కోసం వెళ్ళిపోతాడు. జానకి అక్కడికి వెళ్లేసరికి లక్ష్మి అండ్ హరికృష్ణ ఇద్దరు అక్కడే శ్రావణి కోసం ఏడుస్తూ ఉన్నారు. అమ్మ అంటూ జానకి లక్ష్మి దగ్గరికి వెళ్ళగానే, ఛీ నువ్వా, నీకేం అన్యాయం చేశామని దాన్ని ఇలా చంపేశారు జానకి? అది మంచిది కాదు, అందుకని ప్రాణాలు తీసేస్తారా? మీ సంతోషం కోసం దాని ప్రాణాలు తీసేశారు. ఇంక దానికి మీకు ఏ సంబంధం ఉంది? అల్లుడు మంచివాడు అనుకుని ముడుసుకుపోయాము, కానీ నా కూతురు ప్రాణాలు తీశాడు. వాడు బాగుపడడు, అలానే పోతాడు. అమ్మా అంటూ కోపంగా అరుస్తుంది జానకి. ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని అంటున్నావమ్మా? హర్ష గారి గురించి. హర్ష గారి మీద కోపంతో వచ్చి నీ చిన్న కూతురు ఆయన ప్రేమకు బందీ అయి తనకి దాసోహమైంది. అది హర్ష గారంటే. కళ్లకు కనిపించింది మాత్రమే చూసి ఇంకోసారి నా భర్తను అలా అంటే మాత్రం ఊరుకోను. దాని స్వార్థం అది. నీ భర్త ప్రాణాల కోసం, నువ్వు నా చెల్లి కోసం, నేను అందరూ కలిసి హర్ష గారి జీవితాన్ని నాశనం చేశాం. కానీ హర్ష గారు నాకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం, శ్రావణి కళ్ల ముందే ఉన్నా నిజం తెలిసిన ఒక్క మాట అనలేదు. ఆయన కోపాన్ని కూడా నా కోసం పక్కన పెట్టేశారు. అది హర్ష గారు. నా భర్తని ఇంకొక మాట అంటే అమ్మా అమ్మా అని కూడా చూడను. శ్రావణి మీద ప్రేమతో నిజాన్ని అర్థం చేసుకోరా మీరు? ఇప్పుడు నాశనం అవుతాడు అన్న అతనే ఆ రోజుని భర్తని కాపాడకపోతే ఈ రోజు నువ్వు నీ భర్త ఇలా ఉండేవాళ్ళు కాదు. పోయిందని ఏడుస్తున్న కూతురు చేతుల్లో మీరే పోయేవాళ్ళు. వాళ్ళని చూడాలని కూడా అనిపించకపోతుంటే అక్కడి నుంచి వెళ్తూ పెద్దగా అరవడం వల్ల కడుపులో నొప్పొస్తుంటే అంటూ పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటుంది. జానకి ఏమైందమ్మా అంటూ లక్ష్మి వచ్చి పట్టుకోబోతుంటే, ఆగు, నన్ను పట్టుకోకు. నా భర్త నన్న తర్వాత అమ్మైనా నాన్నైనా నాకున్నా లేనట్టే. ఈ చిన్న కూతురు నిజంగా చచ్చిందో లేదో, చచ్చినట్టు నాటకం ఆడుతుందో నాకు తెలీదు. కానీ ఈ రోజు నుంచి మాత్రం మీ పెద్ద కూతురు నీకు లేదు అంటూ ఆపేస్తూ మెల్లిగా పైకి లేచి వాళ్ళని చూడకుండా వెళ్ళిపోయింది. ఏవండి, నేనేదో శ్రావణి చనిపోయిందని కోపంలో ఒక మాట అన్నాను. అమ్మను నన్నే అనే మాటలు అంటుందా? నాకిద్దరూ 2 కళ్లే కదండి. అలాంటిది శ్రావణి పోతే నాకు బాధగా ఉండదా? ఏడుస్తూ జానకి వైపు చూస్తూ ఉంటే హరికృష్ణ గారు ఓదారుస్తున్నాడు. డాక్టర్, ఈ రోజు సిటీ అవుట్స్కర్ట్స్ లో జరిగిన మర్డర్ పోస్ట్ మార్టం చేసింది మీరే కదా? ఆ రిపోర్ట్స్ నేను చూడొచ్చా? ఓకే మేడం అంటూ డాక్టర్ ఇస్తున్న రిపోర్ట్స్ జానకి తీసుకుంటున్న టైంలోని జానకి చేతుల్లోకి వెళ్తున్న రిపోర్ట్స్ తీసేసుకుంటాడు విపుల్. విపుల్, ఎస్ ఐఏఎస్ గారు, నేనే, కానీ మీరేంటిక్కడ? ఇది చాలా క్రూషియల్ ఎవిడెన్స్. ఈ రిపోర్ట్స్ మీరు చూడకూడదు జానకి గారు.
విపుల్, కేసులోకి పర్సనల్ మోటివ్స్ తీసుకురాకు. ఆ రిపోర్ట్స్ ఇటివ్వు. ఓహో! మేడం చెప్పాను కదా! ఈ కేస్ ప్రూఫ్స్ అన్నీ కూడా నేనే కోర్టులోనే సబ్మిట్ చేస్తాను. కాసేపు జానకి ఐఏఎస్‌తో కాదు, హర్ష భార్య జానకితో మాట్లాడుతున్నా. నువ్వు ఆ రోజు చేసింది నేనింకా మర్చిపోలేదు. ఇంకా నీ మొగుడు చేసింది మర్చిపోవాలన్నా మరుపుకి రావడం లేదు. మీ ఇద్దరిని వదలను. ఈ కేసులో లైఫ్ లాంగ్ హర్ష జైల్లో ఉండేలా చేస్తాను. ప్రేమించే మొగుడు దూరం అయితే నువ్వు బయటున్నా లేనట్టే జానకి. నా చెల్లికి నన్ను దూరం చేసిన వాణ్ణి ఒకసారి చెయ్యి పట్టుకున్నందుకు నన్ను ఇలా చెంప పగిలేలా కొట్టి నా పరువు పోయేలా చేశావు. నిన్ను ఎవ్వరిని వదలను. విపుల్, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చిన్నప్పుడు నేను పోయం చదివాను. ఇప్పుడు అదే నాకు గుర్తొస్తుంది. మూర్ఖుడు తానెక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్టు నువ్వంత చేస్తున్నావు. నువ్వు బోన్లో వేసి బంధించింది అల్లటప్పవాణ్ణి కాదు, హర్షిత్ రామ్. పులి మీద స్వారీ చెయ్యనేకూడదు, కానీ నువ్వు మొదలు పెట్టావు. జాగ్రత్త. ఆపేసిన ప్రమాదమే, ఆ పులి వేగాన్ని తట్టుకోలేక కింద పడినా ప్రమాదమే. ఐ విష్ యూ ఎ వెరీ ఆల్ ది బెస్ట్. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, కానీ లాస్ట్కి న్యాయమే గెలుస్తుంది. విపుల్ ఎంతకీ జానకి కళ్ళలో భయాన్ని చూడకపోతుంటే చూస్తాను నువ్వేం చేస్తావో అంటూ విపుల్ వెళ్ళిపోతాడు. డాక్టర్, ఆ రిపోర్ట్ రిజల్ట్స్ నాకు చెప్తారా? నాకది చాలా అవసరం. ప్లీజ్ డాక్టర్. మేడం, ఆ చనిపోయిన అమ్మాయి సగానికి పైగా పూర్తిగా కాలిపోయింది. ఫేస్ గుర్తుపట్టలేం. రీకనెక్టెడ్ కూడా చేయలేం. ఆ అమ్మాయి 25-26 మధ్య ఉంటుంది ఏజ్. తను పూర్తిగా కాలిపోవడం వల్ల కాజ్ ఆఫ్ డెత్ తెలియలేదు. కానీ మెడ మీద మాత్రం కత్తి ఘాటు చాలా బలంగా ఉంది. ఎంతలా అంటే కాలిపోయినా కూడా ఆ ఘాటు మాత్రం అలానే ఉంది. తన డెత్ కి రీజన్ మెడ కోసేయడమనే అనుకుంటున్నా. ఆ అమ్మాయి శ్రావణి అంటూ పోలీస్ అంటున్నారు. ఆ శవం శ్రావణిని అనేదానికి సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? మేడం, అవన్నీ మాకు తెలీదు. నాకు తెలిసింది నేను తెలిసింది చెప్పేశాను. డాక్టర్ గారు, నేను ఒకసారి ఆ డెడ్ బాడీ చూడొచ్చా? మేడం, సగానికి పైగా కాలిపోయి చాలా రూత్లెస్ గా ఉంది. మీరు ఈ సిచ్యువేషన్ లో చూస్తే మీకే మంచిది కాదు. కానీ డాక్టర్, నాకిది చాలా అవసరం. నేను చూడాలి. ప్లీజ్ నన్ను అలో చేయండి. చనిపోయింది అంటున్న అమ్మాయికి నేను సొంత అక్కని, కాదనకండి అంటూ డాక్టర్ నొప్పించి ఆ డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్ళింది. అతి దారుణంగా ఉన్న డెడ్ బాడీని చూస్తున్న జానకి వామిట్ అవుతుంటే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మేడం, చెప్పాను కదా, ఈ కండిషన్ లో మీరు ఇలాంటివి ఫేస్ చేస్తే మీ బేబీకి మంచిది కాదు. ఐఎమ్ ఫైన్ డాక్టర్. నాకు హెల్ప్ చేస్తారా? ఆ చనిపోయిన అమ్మాయి డిఎన్ఏ నా డిఎన్ఏతో మ్యాచ్ చేస్తారా? ఆ చనిపోయిన అమ్మాయి నా చెల్లి కాదని అనిపిస్తుంది. బట్ మేడం, కోర్ట్ ఆర్డర్ లేకుండా ఈ కేసులో మేమేం చేయలేం. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాతే మేమేమైనా చేయగలం. జానకి ఆలోచనలో పడుతుంది. కోర్టులో బాడీ శ్రావణి కాదు అనే సాలిడ్ ప్రూఫ్ చూపిస్తే కానీ డిఎన్ఏకి అప్రూవ్ ఇవ్వరు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ హర్ష గారు శ్రావణికి ఏం చేయలేదనే నిజం బయటపడుతుంది. కానీ ఆ మర్డర్ స్పాట్ లోకి హర్ష గారి కార్ ఎలా వెళ్ళింది? అది తేలకుండా హర్ష గారు ఈ కేసు నుంచి బయటపడరు. శ్రావణి అయితే శ్రావణిని ఎవరు చంపారు? ఒకవేళ కాకపోతే ఆ డెడ్ బాడీ ఎవరు? దీని వెనక ఎవరున్నారు? ఎవరు ఇదంతా చేస్తున్నారు? మేడం, నేను ఇంకా వెళ్ళిపోవచ్చా? ఓకే అండి అంటూ అదే ఆలోచిస్తూ బయటకు వచ్చేస్తుంది. విశాల్, ఎక్కడున్నావు? మేడం, లాయర్ గారిని తీసుకొని వచ్చేస్తున్నా. 5 మినిట్స్ అన్నట్టుగానే 5 మినిట్స్ లో విశాల్ రాగానే జానకి కూడా కార్ ఎక్కగానే విశాల్ కార్ తీసుకొని స్టేషన్ కి వెళ్తాడు. కరణ్, ఏమైంది? అంతా నమ్మేశారు కదా? మన మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? ఆ హర్ష జైల్లోనే ఉన్నాడుగా? వాడిని అరెస్ట్ చేశారు కదా? టెన్షన్ పడుతూ అడుగుతుంది తార. తార, నువ్వు టెన్షన్ పడి మన మీద డౌట్ వచ్చేలా చేస్తున్నావు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అలా ఎలా భయపడకంటున్నావు కరణ్? ఇది చిన్న విషయమా? అంత పెద్ద ఇన్సిడెంట్ నేను ఇంకా నమ్మలేకపోతున్నా. శ్రావణిని అడ్డు పెట్టుకుని హర్షని జైలుకి పంపించాలనుకున్నా. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయింది. తారా, నువ్వు టెన్షన్ పడకు. అసలు ఎక్కడ తేడా రాదు. ఒకవేళ తేడా వచ్చినా విపుల్ చూసుకుంటాడు. కోర్టులో చిత్రంజన్ చూసుకుంటాడు. మరి తేడా వస్తే మనం కూడా పోతాం కరణ్. చాలా కష్టపడి హర్షని మర్డర్ కేసులో ఇరికించాం. శ్రావణిని అడ్డు పెట్టుకొని హర్షని ఆట ఆడించాలి అనుకున్నా కానీ
మన ప్లాన్ ప్రకారం హర్ష కారులో అనాథ శవాన్ని పెట్టి హర్షం మీదకు కేసు వెళ్లేలా చేశాం. అంతా మనం అనుకున్నట్టే అయ్యింది అనేసి హ్యాపీగా ఇంటికొస్తే ఆ శ్రావణి నిజంగానే చచ్చి శవమై తేలింది. దాన్నెవరు చంపారు? ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? ఈ నిజాన్ని విపుల్కి చెప్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. శ్రావణిని ఎవరు చంపుంటారు? షూ తారా పెద్దగా అరవకు. నిజంగానే ఆ శ్రావణి చచ్చిందా? పైగా హర్ష శ్రావణిని చంపాడు అని అందరూ అనుకుంటున్నారు. ఆ చిత్రంజన్ ఎలానో హర్షని వదలడు. శిక్ష పడేలా చేస్తాడు. ఎవరు చంపినా ఆ కేసు హర్ష మెడకే చుట్టుకుంది. మనదాకా ఈ కేసు రాదు. నువ్వు భయపడకు తారా. భయపడకుండా ఎలా ఉండాలి? అక్కడున్నది శ్రావణి కాదు, ఎవరో అనే నిజం తెలిస్తే అప్పుడు శ్రావణి కోసం సర్చింగ్ మొదలు పెడతారు. శ్రావణి బాడీ దొరికితే మన పరిస్థితి ఏంటి కరణ్? అంతవరకు రాదులే. మనం వేసిన ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుంది. హర్ష జైలుకు వెళ్తాడు. షూ అదంతా ఓకే, కానీ శ్రావణిని ఎవరు చంపుంటారు కరణ్? నేను అదే ఆలోచిస్తున్నా. అంత అవసరం ఎవరికుంది? అదే అర్థం కావడం లేదు. ఇద్దరు కూడా అలానే ఆలోచనలో పడతారు. దీన్ని బట్టి నేను మీకు ఒక విషయం క్లియర్ చెప్పేస్తున్నా. శ్రావణి అయితే 100% చనిపోయింది, కానీ ఆ చంపింది ఎవరో నాకు తెలీదు. చూద్దాం ముందు ముందు. లాయర్ గారు, ముందు హర్ష గారిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి తీసుకురావాలి. ఓకే మేడం, నేను చూసుకుంటాను అంటూ విశాల్ పోలీస్ స్టేషన్ ముందు కారాగాని జానకి, లాయర్ అండ్ విశాల్ ముగ్గురు లోపలికి వెళ్తారు. ఇన్స్పెక్టర్ మేడం, జానకి ఐఏఎస్ గారు మీరు వస్తారని ముందే తెలుసు. మోర్ ఓవర్ లాయర్తోనే వస్తారని ముందే ఇమాజిన్ చేశాను అంటూ తన ముందున్న సీల్డ్ కవర్ ఆ లాయర్ ముందు పెడతాడు. లాయర్ ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసి చూస్తుంటే జానకి ఏంటి అంటూ అడుగుతుంది లాయర్ని. మేడం, హర్ష సార్కి బెయిల్ ఇవ్వలేము. వీళ్ళు ముందే నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నారు. ఇప్పుడు బెయిల్ కావాలంటే మనకి కోర్టులో బెయిల్ శాంక్షన్ చేయడమే కానీ వేరే ఆప్షన్ లేదు. హాహా, విన్నారుగా కలెక్టర్ మేడం. ఇంక నేను చెప్పడం ఎందుకు? నా అక్యూజ్డ్ ఈ 2 days కూడా నా దగ్గరే ఉంటాడు. నాకు ఈ 2 days చాలు నీ మొగుడు చేత ఈ మర్డర్ వాడే చేశాడని ఒప్పించడానికి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. ఖచ్చితంగా ఈ 2 రోజులు కూడా నరకం చూపిస్తాను వాడికి. విపుల్, హే, ఇది నా స్టేషన్. నా ఇష్టం. నాకు నచ్చినట్టు చేస్తాను. ఏం చేస్తావు? నువ్వేం చేయగలవు? కలెక్టర్ అయితే నేను భయపడాలా? నన్నేం చేయలేవు. నీకు నచ్చింది చేసుకో. కానీ నీ మొగుడు మాత్రం బయటికి రాడు. ఒక ఆడపిల్లని చంపిన వాణ్ణి నేను అస్సలు వదిలిపెట్టను. విపుల్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. హర్ష మీద చెయ్యేసినా కూడా నిన్నేం చేయగలను అనేది నువ్వే ఇమాజిన్ చేసుకోలేవు. నీ కస్టడీలో ఉన్న నా భర్త కాలి గోరికి దెబ్బ తగిలినా నీకు జానకి అంటే ఏంటో చూపిస్తాను. నీకంత ధైర్యం ఉంటే టచ్ చేసి చూడు. నా భర్తని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేసినా కూడా దానికి రేపు కోర్టులో ఆన్సర్ చేయాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంత ప్రీప్లాన్డ్ గా ముందే నా చెల్లెలి హత్య జరుగుతుందని ఏదో ముందే తెలిసినట్టు తీసుకున్నావు. నీకెలా తెలుసు అనే దాన్ని నేను అడగను, కానీ తెలుసుకుంటాను. తప్పకుండా తెలుసుకుంటాను. అన్నిటికీ నువ్వు ఆన్సర్ చేయాలి విపుల్. గెట్ రెడీ ఫర్ దట్. మేడం, లాయర్ గారు, మీరు నెక్స్ట్ కేసు మూవ్ అప్ చేయండి. మండే కేసు హియరింగ్కి వస్తుంది. వాట్ ఎవర్, హర్ష గారికి బెయిల్ రావాలి. ఓకే మేడం అంటూ లాయర్ వెళ్ళిపోతాడు. మేడం, ఇప్పుడు ఏం చేయాలి? ఆ విపుల్ అన్ని దారులు క్లోజ్ చేశాడు. ఎవరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు. మనం చేయాల్సింది మనం చేద్దాం. తాతయ్య, మనం చాక్లెట్ దగ్గరికి వెళ్దాం. నాకు చాక్లెట్ ని చూడాలని ఉంది. అమ్మ వెళ్ళింది కదా నివి, నాన్న వచ్చేస్తాడు. నువ్వేడవకు నాన్న. నాకు చాక్లెట్ కావాలి తాతయ్య అంటూ ఏడుస్తూ జానకి రావడం చూసి తాతయ్య, అమ్మ వచ్చింది అంటూ జానకి దగ్గరికి పరుగెడుతూ వెళ్ళి జానకి వెనక చూస్తూ, అమ్మా, చాక్లెట్ ఎక్కడా? నువ్వు తీసుకొస్తావని తాతయ్య చెప్పాడు. చాక్లెట్ ఎక్కడమ్మా? నాకు అనిపించకుండా హైడ్ అయ్యాడా? నివి, మీ చాక్లెట్ వచ్చేస్తాడు. నువ్వేమైనా తిన్నావా లేదా? నాకేం వద్దు, నాకు చాక్లెట్ కావాలి. నివి, నువ్వు ఇలా ఏడుస్తూ తినకుండా ఉంటే వచ్చిన తర్వాత కూడా నీతో మాట్లాడడు. జానకి, ఏమైంది స్టేషన్లో? సార్, బెయిల్ రాలేదు. ఈ ఇన్స్పెక్టర్ ముందే నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నాడు. కోర్టులో మాత్రమే హర్ష గారికి బెయిల్ వచ్చేది. మండే వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు టెన్షన్ పడకండి సార్. హర్ష గారు మీకోసమే ఆలోచిస్తున్నారు. మీరు ఇలా ఉంటే బాధపడతారు. మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను
అక్క నేను చేసేసాను, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా అంటూ మహి అనగానే జానకి రూంలోకి వెళ్లి అంతవరకు ధైర్యంగా మాట్లాడిన తనకు కన్నీళ్లొస్తుంటే ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ హర్షగారు వాళ్ళ ముందు ధైర్యంగా ఉంటున్నా కానీ నా వల్ల కావడం లేదు. నేను బాధపడితే సార్ గారు, నివ్వి అందరూ ఫీల్ అవుతారు. పైగా ఏడుస్తుంటే ఏడుపు తప్ప ఇంకేం మిగలదు అని బాధపడుతూ ఫేస్ వాష్ చేసుకుని బయటకొస్తుంది. ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉండే కావేరి గారు కూడా డల్ గా ఉండడం చూసి, మేడం మీరు కూడా ఇలా ఉన్నారేంటి, రండి మేడం ఏమైనా తిందురు అంటూ వెళ్లి కావేరిని అడుగుతుంది. ఏమోనమ్మా జానకి, నాకు హర్ష ప్రేమ, కోపం, ద్వేషం ఏం లేదు. కాకపోతే నా మాట వినడు అనేసి నేను పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత మొండిగా ఉన్నాడని నాకెందుకు అనుకునేదాన్ని. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే హర్ష వెళ్ళిపోవడం వల్ల అందరూ నన్నన్నారని నేనింకా పట్టించుకోలేదు. కానిప్పుడు వాణ్ణి అలా స్టేషన్‌కి తీసుకెళ్తుంటే నాకే బాధగా ఉంది. హర్ష అలాంటోడు కాదు. ఎంత కోపమున్నా ఇలాంటి పనులు చేయడు. నిజంగా హర్ష బయటకొస్తాడు కదా జానకి. మేడం మిమ్మల్ని ఒకటి అడగనా? మీరు నిజం చెప్పాలి. మొన్న మీరు కనపడలేదు. నైటు హర్ష తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్లారు? యాక్సిడెంట్ అన్నది అంత అబద్ధం కదా? అసలేం జరిగింది? జానకి నువ్వేమంటున్నావు? కావేరి మళ్ళీ ఏం తింగర్ పని చేశావు? సార్, మేడం ఏం చేయలేదు. మీరు ఆగండి సార్. మేడం నిజం చెప్పండి మేడం. నన్ను హర్ష చెప్పొద్దనేసి నా దగ్గర మాట తీసుకున్నాడు జానకి. కానిప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నా. ఆ రోజు యాక్సిడెంట్ కాలేదు. నన్ను మీ చెల్లె కిడ్నాప్ చేసింది. నన్ను తీసుకెళ్లి అమ్మో! ఆ రోజు టైంకి హర్ష వచ్చాడు కాబట్టి నేను బ్రతికిపోయాను. హర్ష కూడా నన్నెవరికీ చెప్పొద్దు, అసలు ముందు నీకే చెప్పొద్దన్నాడు. నేనందుకే చెప్పలేదు. అమ్మో! మీ చెల్లెలు రాక్షసి. నన్నెంత భయపెట్టింది. అంటే నా అనుమానమే నిజమైంది. శ్రావణి ముందే హర్ష గారిని కలిసింది. నాకు చెప్తే నేను భయపడతానని చెప్పలేదా? మేడం అందరూ తిందురు రండి మేడం అంటూ అందర్నీ తీసుకెళ్లి భోజనం పెట్టి నివ్వికి కూడా తినిపిస్తుంది. అక్క నువ్వు తినే అక్క, నాకు ఆకలిగా లేదు మహి. ముందు మీ బావకి తీసుకెళ్లి తను తిన్న తర్వాతే నా ఆకలి తీరేది. అక్క నువ్వు మార్నింగ్ నుంచి తినలేదు. బావకి తెలిస్తే బాధపడతారు. ఇప్పుడు తినకపోతే నీకేం కాదు, లోపల బేబీకి మంచిది కాదు. ఇలా ఉంటే ఆకలి సహించడం లేదు మహి. నా కాస్త జ్యూస్ ఇవ్వు చాలు. వచ్చిన తర్వాత తింటాను. హర్ష గారితో కలిసి తినడం అలవాటయ్యి ఇప్పుడు ముందే పైగా అక్కడెలా ఉన్నాడో తెలియకుండా నేనెలా తింటాను అంటూ క్యారియర్ తీసుకుని నివ్విని దగ్గరే పడుకోబెట్టుకో, నేను త్వరగా వచ్చేస్తానంటూ జానకి హర్ష కోసం వెళ్తుంది. హర్ష రిలాక్స్ గా జైల్లో కూర్చొని తల వెనుక చేతులు పెట్టుకొని విజిల్ వేసుకుంటూ ఉన్నాడు. విపుల్ హర్ష విజిల్ వేయడం చూసి ఇరిటేషన్ వచ్చేస్తుంటే హర్ష దగ్గరికి వచ్చి ఆ సంఖ్యలపై కొడుతూ, ఆ నాన్సెన్స్ ఆపు. జైలుకు వచ్చేసరికి పిచ్చి పట్టిందా? కోపంగా అడుగుతాడు విపుల్. పిచ్చా? నాకా? అంత లేదు కాని ఏంటి ఇంకా నా కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నావా? నన్నెలా మర్డర్ కేసులో ఇరికించాలని బాగా ప్లాన్ చేస్తున్నావా? హా, నేనేం చేయడం ఏంటి? నువ్వే ఒప్పుకున్నావు కదా, అందుకే కదా మేం చెప్పగానే కాదు అనకుండా మా వెనకే వచ్చేసావు. నీకలా అర్థమైందా విపుల్? ఇప్పుడు నేనెందుకు సైలెంట్ గా ఉన్నానో నీకు విపులంగా చెప్తాను విను. శ్రావణి ఉందో లేదో కావాలని నాటకం ఆడుతుందో నాకు క్లారిటీ లేదు. కానీ అంత తేలిగ్గా చచ్చే రకం కాదు శ్రావణి. కాబట్టి నా కార్లో ఉన్న డెడ్ బాడీ శ్రావణి అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఇదంతా ముందే వేసిన ప్లాన్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. నాకు తెలియకుండానే నేను పద్మవ్యూహంలో చిక్కుకుపోయాను. చేసిన వాళ్ళకి నేనే ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు కాదు నేను చెయ్యలేదు అంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ఇందులో ఎవరెవరున్నారో నాకు తెలుసు. కాబట్టి అరిచి టైం వేస్ట్ చేసుకోవడం నాకు తెలీదు. నువ్వేం దిగులు పడకు. నేనెలా బయటకొస్తానో నువ్వే చూస్తావు. సార్, కలెక్టర్ గారు వచ్చారు, కానిస్టేబుల్ అని వచ్చి చెప్తాడు. విపుల్ హర్షని కోపంగా చూస్తూ రమ్మను అనగానే కాసేపటికి జానకి వస్తుంది. రేయ్, ఇప్పుడొచ్చింది కలెక్టర్ జానకి కాదు, హంతకుడి భార్య జానకి. డ్యూటీ టైం అయిపోయింది కదా, వెటకారంగా అంటూ దేనికొచ్చావంటాడు. ఓ, మీ ఆయనకి తిండి పెట్టడానికి వచ్చావా? అయినా మేం పెట్టేవాళ్ళం కదా, చిప్పకూడు. ఎలాగో జైల్లో అదే తినాలి. ఇప్పుడే అలవాటైతే బెటర్ కదా. విపుల్, నీ కాసేపట్లో కాల్ వస్తుంది, కానీ అటెండ్ చేయి. అనుకున్నట్టుగానే కాల్ వచ్చేసరికి అటెండ్ చేసి కాస్త టెన్షన్గా చూస్తూ కాల్ కట్ చేస్తాడు.
హ్మ్. ఇప్పుడు నువ్వు జానకి ఐఏఎస్‌కి ఎస్కేప్డ్. జానకి వాళ్ళ ఆయనకి డిన్నర్ పెట్టడానికొచ్చింది. సెక్యూరిటీగా నువ్వే కదా! విపుల్ జానకిని సీరియస్‌గా చూస్తూ బయటికి వెళ్ళగానే, జానకి హర్ష దగ్గరికి వెళ్లి హర్ష గారు అంటూ చిన్నగా పిలుస్తుంది. జానకిని చూస్తూ జానకి చెంప నిమురుతూ బాధపడుతున్నావా జాను? అంటూ ఆప్యాయంగా అడుగుతాడు. మీరిలా దూరంగా ఈ సిట్యుయేషన్‌లో ఉంటే, నేనిక్కడ ఉన్నా ఎలా ఉంటానో మీకు తెలీదా? సర్లే అవన్నీ వదిలేయండి. ముందు డిన్నర్ చేయండి హర్ష గారు. మీకోసం తీసుకొచ్చాను. నేను తప్పకుండా చేస్తాను. నివి ఎలా ఉంది జాను? మీరు లేకుండా ఎలా ఉంటుంది? అలానే ఉంది హర్ష గారు. నాకు భయంగా ఉంది. భయపడకు జాను. నేనున్నాను కదా! నువ్వు ముందు ఇంటికి వెళ్లి తిను. రెస్ట్ తీసుకో. లేకపోతే మన బేబీకి మంచిది కాదు. నిజం చెప్పి మార్నింగ్ నుంచి తినలేదు కదా! జానకి మౌనంగా ఉంటే, జాను అలా ఉంటే నాకు నచ్చదని తెలుసు కదా! కన్నీళ్లతో హర్ష చేయి పట్టుకుని అలానే ఉంటుంది. జాను లవ్ యూ. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో. హర్ష గారు. కానీ మీరిలా ఉంటే నాకెలా నిద్రొస్తుంది? కానీ మీరు నాకు చాలా విషయాలు చెప్పకుండా దాచేశారు. పిన్ని చెప్పిందా జాను? ఈ సిట్యుయేషన్ నువ్వు మెంటల్ స్ట్రెస్ తీసుకుంటే మన బేబీ మీద ప్రెషర్ పడుతుంది. నా మాట విని జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. అంతా నేను సాల్వ్ చేస్తాను. ఒకసారి తెలియకుండా జరిగింది. మళ్ళీ సెట్ చేస్తాను. నా మీద నమ్మకం ఉంది కదా? హా! అంటూ హర్ష చెయ్యి ముద్దాడి అక్కడి నుంచి వచ్చేస్తుంది. మరిక ఆ తర్వాత ఏం జరగబోతుంది? శ్రావణి అయితే నిజంగా అయితే చనిపోయింది. మరి శ్రావణిని చంపిందెవరు? అసలు ఏం జరగబోతుంది? తార వాళ్ళు, విపుల్ వాళ్ళు ప్లాన్ చేశారు. మరి హర్ష ఎలా బయటకొస్తాడు? జానకి ఈ కేస్‌ని సాల్వ్ ఎలా చేస్తుందనేది ముందు ముందు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.